హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి గురువారం నైట్ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఏదో ఒక ఊర్లు వెళ్ళి వస్తూ ఉండి, ఇంకేదో ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదో ఒక పనుల్లో పడిపోయి నేనైతే గురువారం పూట టిఫిన్ అయితే ఏది సరిగ్గా చేసి పెట్టలేదు మా పిల్లలకి. ఇంకా వాళ్ళైతే పూరి చేయమని అయితే అడిగారనమాట. సరేనని చెప్పి ఇంకా పూరి చేద్దాము అని చెప్పి ఇంకా షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అలా అయింది. కానీ అడిగారు కదా పిల్లలని చెప్పి ఓపిక చేసుకొని చేద్దామని ఇంకా ముందైతే ఇక రాగానే పాలై పొయ్యి మీద పెట్టేసేసుకున్నానండి. ఇది రెగ్యులర్‌గా మార్నింగ్ లేగవంగానే చేసే ఫస్ట్ పని. షాప్ నుంచి ఇంటికి రాగానే చేసే ఫస్ట్ పని నాదైతే ఇదే ఉంటదనమాట. ఎందుకంటే మార్నింగ్ అయితే ఆయనకి కాఫీ, పిల్లలకి బూస్టు, నాకైతే పాలు మొత్తం కావాలి కాబట్టి ఇంక స్టార్టింగ్ ఏంటంటే ఇంక మనకు తెలుగు వాళ్ళు మాక్సిమం మార్నింగ్ కాఫీయో, టీయో, పిల్లలకి పాలు ఇవి లేకుండా అయితే ఉండం కదా! ఇంక అందుకనని చెప్పి వాటి కోసం అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా నైట్ టైమ్ అయితే పాలు తోడేసుకుంటానండి పెరుగు కోసం. ఎందుకంటే పిల్లలకి స్కూల్‌కి వెళ్ళడానికి లంచ్ బాక్స్‌లోకి కావాలి కదా! అందుకనమాట. ఇంకా లంచ్ బాక్స్‌లోకి కంపల్సరీ పెరుగే వేసి పెట్టి పంపిస్తాను. మాక్సిమం 90% అయితే నేను పెరుగు కంపల్సరీ వేస్తానండి. ఒక 10% ఎప్పుడైనా ఒకసారి అంటే వెజిటబుల్ రైస్‌లు అలా చేసినప్పుడు, అప్పుడు కూడా పెరుగు రైతా అలా అయితే చేసి పంపిస్తాను. ఇంకెప్పుడన్నా ఒకసారి మాత్రం పెరుగు లేకుండా అయితే ఇచ్చి పంపిస్తాను. సరే అని చెప్పి ఇంక నైట్ టైమ్ అలా పాలైతే పెట్టేసేసేసి ఇంక నేనైతే పూరి కూడా చేసుకోవాలి కదా! దానికోసం ఉల్లిపాయలును, ఇంకా బంగాళదుంప అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవైతే కట్ చేస్తున్నానులెండి. ఇంకా మార్నింగ్ టైము 10:30కి అలా వెళ్తాను. కాకపోతే ఏంటంటే నేను 7:15 అలా అయితే లెగుస్తానండి. అంటే పొద్దున్నే మా మెయిడ్ ఎప్పుడైతే బెల్ కొడుతుందో అప్పుడైతే లెగుస్తాననమాట. అలారం పెట్టుకున్న ఆ టైంకి ఆఫ్ చేస్తాను. కొంచెం స్కిప్ చేస్తానులెండి. ఎందుకంటే మార్నింగ్ 12:30 అలా అయిపోతుంది కదా పడుకునేటప్పటికి అనని ఇంకా స్కిప్ చేసి ఇంక మా మెయిడ్ రాంగానే ఇంక నేనైతే బెల్ కొడతది కాబట్టి అప్పుడైతే తీసేసి ఇంకా ఆమె అంట్లు తోముకుంటూ ఉంటది. ఈలోపు నేనెళ్ళి ఇంకా బ్రష్ చేసేసి ఇంకా ఫస్ట్ థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకొని ఇంకా పనులైతే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఎటువంటి డీటాక్స్ వాటర్ అలాంటివైతే ఏం ప్రిఫర్ చేయట్లేదండి. ఇదివరకైతే తాగేదాన్ని. ఇప్పుడు తాగేటప్పటికి టాబ్లెట్ ఏసుకునేటప్పటికి థైరాయిడ్ టాబ్లెట్ వేసిన తర్వాత 1 అవర్ దాకా ఏం తినకూడదు అంటారు కదా! కానీ 1 అవర్ కన్ఫర్మ్‌గా ఉండాలా? లేదంటే ఒక 30 మినిట్స్ అలా ఉంటే సరిపోతుందనేది మీకు ఎవరికైనా తెలిస్తే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. సరేనని చెప్పి ఇంక టాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 అవర్ ఏం తినకూడదు కదా! ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. దాని తర్వాత డీటాక్స్ వాటర్ తాగాలి అననంటే ఇంకా ఒంట్లో ఓపికంతా అయిపోయిద్దనమాట. ఎందుకంటే పిల్లల పని చూసుకొని వాళ్ళకి లంచ్, టిఫిన్‌లు అన్నీ రెడీ చేసేటప్పటికి ఒంట్లో ఓపికంతా పులుసు కారినట్టు కారిపోయిద్ది. ఇంక మనం అప్పుడు వెంటనే ఇంక ముందు ఒక కప్పుకి పాలైతే తాగేస్తానులెండి. ఇంకా పాలు తాగిన తర్వాత మళ్ళీ దుప్పట్లు అవన్నీ మడతేసి, మళ్ళీ బట్టలు ఆన్ చేసి, మళ్ళీ ఇంకో కర్రీ చేసుకొని, మళ్ళీ రెడీ అయ్యి, ఇలా చెప్పుకుంటూ పోవాలి కానీ మన ఆడవాళ్ళకి డే మొదలు నుంచి అర్ధరాత్రి వరకు ఏదో ఒక పనులు సరిపోతూనే ఉంటాయి. చేస్తూ ఉండాలి కానీ అనిపిస్తూ ఉంటది. మనం మన పనులకి కొంచెం రిలాక్స్ ఇచ్చి మనం పక్కన పెట్టి తర్వాత చేసుకుందాము అన్న ఆలోచన వస్తేనే మనకి రెస్ట్ టైము, ఫ్రీ టైమ్ దొరికిద్ది అనుకుంటా. లేదు అననంటే మనం చేయాలి అంటే చేసే కొద్దీ ఇంట్లో పనులైతే వస్తూనే ఉంటాయి. ఇంకా అందుకని మనం ఏదైనా కొంచెం సేపైనా అలా పనులకి బాయ్ చెప్పేసి రెస్ట్ తీసుకుంటే తప్ప మనకైతే రెస్ట్ అయితే రాదండి. సరేనని చెప్పి ఇంక నేనేంటంటే పిల్లలు అడిగారు కదా అని చెప్పి పూరి కూరను, పూరి పిండికి అన్నీ రెడీ చేసేసుకున్నానా. రెడీ చేసుకున్న తర్వాత ఏమైందంటే కూరకి ఫస్ట్ అయితే నేను కూర అయితే తాలింపేసుకుంటాను. ఎందుకంటే ఆ కూర ఉడికేలోపు మనం నిదానంగా పూరీలు గూడా చేసుకోవచ్చు కదా! ఇదొకటి, అదొకటి సరిపోతది అని చెప్పి దానికి రెడీ చేసుకుందామని ఇంక నాన్ స్టిక్ బాండీ అయితే తోముతున్నాను. మామూలుగా వేరే బాండీ గూడా ఉంది స్టీల్‌ది. ఇప్పుడు స్టీల్‌ది ఏంటంటే అది అడుగంటడము అలా అయితదండి నాకు. ఇంక సరే అని చెప్పి మాక్సిమం నాన్ స్టిక్ పెట్టుకుంటాను. ఇంకోటుంది గానీ మా మేడ్ ఏం చేసిందంటే నేను ఎన్ని సార్లు చెప్పినా కానీ ఆమె స్టీల్ పీచు పెట్టి రుద్దుతా ఉంటది. ఈ మొన్న రీసెంట్‌గానే కొత్తయి తీసుకొనొచ్చాను. గట్టిగా చెప్పాను అలా తోమొద్దు అనని. కాకపోతే ఆమె మాత్రం పొరపాటునయితే తోమేసేసింది. ఇంకా వేరే తప్పదులేక ఉన్న ఒకటే అంటే ఏంటంటే పైన కోటింగ్ పోతే వాటిలో వండకూడదు అని చెప్పి అంటూ ఉన్నారు కదా! నేను కూడా వింటూనే ఉన్నానండి. సరే ఎందుకొచ్చిన గొడవలే నాకేంటంటే ఏదైనా చేయకూడదు అని పనులు మనం చేస్తే నాకు మనసులో ఒకటే గిలిగా ఉంటదండి. అందుకని నేనైతే ఏదైనా చేయకూడదు అన్న పనులైతే అసలు వాటి జోలికి పోను. సరే అని అలా తాలింపు వేద్దామని పెట్టి తాలింపు వేసి నూనె కాగింది. తాలింపు వేసి ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవి వేసుకుంటాం గదా! ఇవి వేసినప్పుడు ఏంటి సుయ్ రావట్లేదు, పొగ రావట్లేదు అని చూస్తే గ్యాస్ అయితే అయిపోయింది. అబ్బా! టైం చూస్తే నేను ఏంటంటే ఇంట్లో కొంచెం ఫంక్షన్‌లు పెట్టుకొని, గృహప్రవేశం అవన్నీ పెట్టుకొని, పిల్లలకి ధోతి, హాఫ్ సారీ ఫంక్షన్‌లు పెట్టుకొని నేను గ్యాస్ సంగతి అయితే అసలు మర్చిపోయానండి.
ఎప్పుడూ అయితే ఒకటి ఎక్స్‌ట్రా ఉంటది గానీ, ఈసారి ఆ పనిలో పడి నేను ఒకసారి మా వారికి చెప్పాను. ఇంకోసారి గూడా నేను గుర్తు చేయలేదు. ఇంక చెప్పకపోయేటప్పటికి ఇంట్లో గ్యాస్ అయిపోయింది. అప్పుడే మా వారేంటంటే షాప్ అది కట్టేసి దాని ముందు మేము తిరుపతి వెళ్ళొచ్చామనమాట. ఇంక నేను ప్రసాదాలు అవన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టేసి మా అత్తయ్య గారు వాళ్ళకి ఇవ్వడానికని చెప్పి పంపించాను. ఇంకా అవి తీసుకొనైతే మా వారెళ్లారు. సరే ఆయన అక్కడున్నారు. ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది అని చెప్పి ఆయనకి ఫోన్ చేశాను. ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్స్‌ట్రా అయితే ఉంటుందనమాట. అందుకని చెప్పి ఇంకా వాళ్ళ ఇంట్లోదే పంపించారు. కాకపోతే పంపించేటప్పటికేంటంటే పనెందుకు ఆగిపోవడం, నా దగ్గర ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది కదా! అని చెప్పి ఇంక నేనైతే ఎలక్ట్రిక్ స్టవ్ అయితే తీసుకున్నాను. ఇంక అది తీసి ఇంక అదే ఆన్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒకసారే వండుతానులెండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్టవ్ మీద వండాలి అనంటే ఒంట్లో ఓర్పు, సహనము చాలా ఓపిక ఎక్కువుండాలండి. ఎందుకంటే నేను ఒకసారి చేశాను. ఇది రెండోసారో ఏమో అంతే. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని తీస్తానే తప్ప విడిగా అయితే తీయను. అది తప్పనిసరి పరిస్థితి ఏంటంటే ఎప్పుడైనా షాప్ దగ్గర అలసిపోయినప్పుడో, షాప్ దగ్గర ఏదైనా వర్క్ అయినప్పుడు, లేదంటే ఒక మంచి మూవీ వస్తుంది. దాన్ని చూడకుండా ఉండడం ఇష్టం లేదు అన్న మూమెంట్‌లో ఏదైనా ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి సాటర్‌డే అన్నప్పుడేంటంటే తీసుకెళ్ళి దీన్ని హాల్‌లో పెట్టేసుకుంటాను. ఇంకా తీరిగ్గా చపాతీ పీట ఇవన్నీ పక్కన పెట్టుకొని మా పిల్లలు, మా వారు చేసిస్తూ ఉంటే నేనైతే అక్కడ కూర్చొని కాలుస్తా ఉంటా. లేదంటే నేను చపాతీలు రుద్దుతూ ఉంటే మా వారైతే కాలుస్తూ ఉంటారు. అప్పుడు హాల్‌లో పెట్టుకునేటప్పుడు మాత్రం దీన్నైతే ప్రిఫర్ చేస్తానులెండి. విడిగా అయితే ప్రిఫర్ చేయను. దీని మీద వంట చేయాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి. సరే ఈరోజు తప్పదు కాబట్టి దాంట్లో అయితే కర్రీ వండుదామని చెప్పి ఇంక పెట్టాను. ఇంకా కర్రీ చేయడం అయిపోయింది. ఇంక నూనె గూడా పెట్టేసిన తర్వాత ఈలోపైతే మా వారైతే వచ్చారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వస్తూ ఇంకా స్తంభం అయితే తీసుకొని వచ్చారనమాట. కాకపోతే తీసుకురమ్మని నేనైతే చెప్పలేదు. ఇంకా అక్కడే ఉన్నారు కాబట్టి ఇలా గ్యాస్ అయిపోయిందని ఇప్పుడు నేను ఫోన్‌లో చెప్పాను కాబట్టి ఆయన, అత్తయ్య గారు మాట్లాడుకుంటారు కాబట్టి ఆయన స్తంభం అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంక తీసుకొచ్చిన తర్వాత ఇంక స్తంభం అయితే పెట్టేసుకొని మళ్ళీ నేను గ్యాస్ స్టవ్ మీదే పెట్టుకున్నానులెండి. ఎందుకంటే చెప్పాను కదా! దీని మీద చేయాలంటే చాలా ఓర్పు, ఓపిక 2 కావాలి అనని. ఇంకా అప్పటికి టైం అయితే 11:15 11:30 అలా అవుతుంది. 11:30 అవుతుంది. పిల్లలకి ఇప్పుడు దాకా పెట్టకుండా వాళ్ళు పొద్దున్నే స్కూల్‌కెళ్ళాలి కదా! అనుకుంటారేమో. ఎప్పుడైనా ఒకసారి కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదులెండి. వాళ్ళు 12కి పడుకున్నా గానీ కొంచెం పొద్దున్నే లెగుస్తారు మాక్సిమం. దాంతో ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంక మామూలుగా అయితే స్కూల్ నుంచి రాగానే నేను రైస్ అయితే పెట్టేసి పడుకోబెట్టేస్తాను. ఎంత ఫాస్ట్‌గా పడుకోబెట్టాలన్నా 10:30 అలాగైతే అయిపోతుంది వాళ్ళు నిద్రపోయేటప్పటికి. ఇంక సరే అని చెప్పి అటు పూరీలవి చేసుకుంటూ, పూరీకి, కర్రీకి రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇంక మామూలుగా అయితే యాక్చువల్‌గా పెళ్లి కాకముందయితే 8:30, 9 కల్లా ఎగ్జాక్ట్‌గా నిద్రపోయేదాన్ని. పెళ్ళైన తర్వాత అవన్నీ కుదరదు కదా! అంటే మనం చేసుకున్న ఇంటి అత్తగారింటి సైడు ఎట్లా ఉంటే మనం ఆ ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కదా! అంటే మాది మెయిన్ వచ్చేటప్పటికి బిజినెస్ ఫీల్డ్ కాబట్టి ఇంకా తప్పనిసరి ఆ షాప్స్ క్లోజ్ చేసి ఇంటికొచ్చేటప్పటికి 10, 10:30 ఒక్కొక్కసారి కొంచెం అంటే ఏదైనా అవసరమై స్పేస్ కోసం బయటికెళ్ళి మా హస్బెండ్ వచ్చేటప్పటికి 11 అలా కూడా అవుతుంది. ఇంక తిని పడుకునేటప్పటికి 12 అయితే అయ్యేదండి. అప్పుడేంటంటే పుట్టింట్లో ఉన్నప్పుడు చదువుకునే అమ్మాయమంటే ఇంకా పొద్దున్నే లేచేసి అది కాక నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకే చదువుకున్నానులెండి. ఇంక తర్వాత మంచి మ్యాచ్ వచ్చింది. బావుంటది అనేటప్పటికి నేనైతే ఇంకా పేరెంట్స్‌కి ఏమి అబ్జెక్షన్ చెప్పకుండా వాళ్ళు చేసుకోమంటే ఇంక నేను చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి మనం కొనుక్కునే చిన్న డ్రెస్ విషయంలోనే వాళ్ళు 1, 10 సార్లు ఆలోచించి 10 షాపులు తిరిగి చేస్తారు కదా! అలాంటిది మనకి లైఫ్‌లో పెద్ద బిగ్ అప్‌డేట్ ఏదైనా ఉంది అనంటే మ్యారేజే కాబట్టి దాంట్లో వాళ్ళు ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోరన్న నమ్మకంతో నేనైతే చేసేసుకున్నాను. ఇంక నా లైఫ్ కూడా అలాగే ఉంది. నాకు ఎటువంటి ప్రాబ్లము అయితే లేదులెండి. ఇంక సరే అని చెప్పి ఒక్కటి అప్పుడు మాత్రం కొంచెం ఫస్ట్‌లో పెళ్ళైన కొత్తల్లో కొంచెం నేను ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నిద్ర టైమింగ్స్ పెళ్లి కాకముందు 9 కల్లా నిద్రపోయేదాన్ని. పెళ్ళయిన తర్వాత 12, 12:30 దాకా నిద్రపోకుండా ఉండాలంటే కష్టమైపోయేది. అలాగే 9 అవ్వంగానే గంట కొట్టినట్టు నిద్రొస్తది. ఇంకేం చేస్తాము, ఇంక కుర్చీలో కూర్చొని నిద్రపోయేదాన్ని. అంటే అప్పుడు కలిసి ఉండే ఫ్యామిలీ కదా! ఇంకేంటంటే ఇంక నేను మా వారు వచ్చేదాకా ఉండి ఆయనతో కలిసి భోజనం చేయాలి అన్న ఫీలింగ్ అనేది ఉండేది. ఇంక అందుకని నేను రూమ్‌లోకెళ్ళి పడుకోవడం అసలు అలా అయితే ఏం చేసేదాన్ని కాదు. ఇంకా ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ కలిసి తినేసి అయితే వెళ్ళి పడుకునేవాళ్ళంలెండి. ఇంక తర్వాత నాకైతే అలవాటయిపోయింది. ఇప్పుడు ఇలా ఈ టైం అలవాటయింది కదా! ఇంక నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఇంక అక్కడ నాకు నిద్ర కూడా వచ్చేది కాదు. మళ్ళీ 12, 12:30 దాకా కొట్టుకుంటూ ఉండాల్సొచ్చేది నిద్ర. అంటే సారీ కొట్టుకోవడం అంటే వేరే ఫీలింగ్ తీసుకోకండి. కళ్ళు మూసుకోవడం, తెరవడం, కళ్ళు మూసుకోవడం, తెరవడం అలా అయితే చేసేదాన్ని. నిద్ర పట్టేది కాదు. సరే అనని చెప్పి ఇంక వెళ్ళడం కూడా నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి చాలా అంటే చాలా తక్కువ. అంటే పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టకముందు, పిల్లలు పుట్టిన తర్వాత నేను కొంచెం వెళ్ళొస్తూ ఉండేదాన్ని రెగ్యులర్‌గా అన్నట్టు. రెగ్యులర్‌గా అంటే
3 మంత్స్‌కి ఒకసారో అలాగా. అంటే చాలా దగ్గరేనండి. మా పుట్టింటికి, మా అత్తగారింటికి జస్ట్ 40 మినిట్స్ వేరియేషన్ అంతే. అసలు స్కూటీ వేసుకొనెళ్తే 30 మినిట్స్ లోపే వెళ్ళిపోతాము. ఇంకా అందుకని ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఇంకా నేను మా పాప పుట్టిన తర్వాత మేము సెపరేట్ అయిపోవడము, ఇంకా ఫ్యామిలీ వేరే అవ్వటము, ఇంకా మరి వేరే ఫ్యామిలీ అయిందంటే ఇంకా హస్బెండ్‌కి వంట పెట్టుకోవడము, ఇంకా అలా చూసుకుంటూ ఉండాలి కదా! ఇంకా అదొకటి. ఇంకా బాబుకి 3 ½ ఇయర్స్ అలా వచ్చిన తర్వాత స్కూల్‌కి పంపిస్తాం కదా! ఇంకా స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఏంటంటే, మనం వాళ్ళు స్కూల్స్ సెలవులు ఇచ్చినప్పుడే వెళ్ళడం కుదిరేది కదా! నాకేంటంటే స్కూల్ సెలవులిచ్చిన తర్వాత కూడా వెళ్ళేదాన్ని కాదు. ఏదైనా ఫెస్టివల్స్ అంటే ఆ 1 ఆర్ 2 డేసే ఇంకా. ఎందుకంటే నా హస్బెండ్ ఉంటారు. ఆయనకి పెట్టుకోవాలి కాబట్టి ఇంక నేనైతే వెళ్ళలేదు. ఇంకా దాని తర్వాత నాకు పాప పుట్టడము, మళ్ళీ పాప అప్పుడు రెండోసారి సర్జరీనే జరిగింది కాబట్టి ఇంక మళ్ళీ సర్జరీ చేయించుకొని ఒక 3 మంత్స్ పడంగానే నేనొచ్చేసాను. 9థ్ మంత్ వరకు నేను మా ఇంట్లోనే ఉన్నాను. 9థ్ మంత్‌కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా అప్పుడు ఆ వెళ్ళిన 3 మంత్స్ ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరే మా వారైతే భోజనం, టిఫిన్ అన్నీ అక్కడే చేసేవాళ్ళు. ఇంకా థర్డ్ మంత్ రాంగానే నేనొచ్చేసాను. ఇంకా తర్వాత కరెక్ట్‌గా నా పాపకి ఇంకా 11 మంత్స్ అలా పడిన తర్వాత, ఇంకా మాది ఇద్దరు అంటే ఫ్యామిలీ మీద షాప్ కలిసి ఉండేది. తర్వాత కొంచెం సెపరేట్ అయిపోవడము, షాప్స్ వేరియేషన్ రావటము, అలాగా కొంచెం చిన్న ఇష్యూస్ అలా రావటం వల్ల ఇంకా ఇద్దరు అన్నదమ్ములు సెపరేట్ షాప్ పెట్టుకోవడం అలా అయితే అయింది. ఇంక సెపరేట్ షాప్ పెట్టుకున్న తర్వాత ఏదో నేను క్యాజువల్‌గా మా మోహిత్‌నైతే స్కూల్‌కి పంపించిన తర్వాత మా వారు ఒకళ్ళే కదా! అలా షాప్‌కెళ్ళొద్దామని చెప్పి ఒక బ్యాగ్‌లో మా తనువుని వేసుకొని ఇంక నేను షాప్ దగ్గరికైతే వెళ్ళానండి. బ్యాగ్ అంటే అప్పట్లో తగిలించుకునేవి వస్తున్నాయి కదా! అలాగా. ఇంక వెళ్ళిన తర్వాత మా వారు ఒక్కళ్ళే గదా చేసుకుంటుంది. ఎట్లాగో నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదా! అంటే ఖాళీ అంటే బాబుకి ఈ స్కూల్‌కి పంపించిన తర్వాత కొంచెం ఫ్రీ టైమ్ ఉంటుంది కదా! ఎందుకు ఇక్కడ ఉండటము, అదే షాప్ దగ్గరికి వెళ్ళి మా వారితో పాటు చేసుకుంటే నేను ఆయనతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది. ఇద్దరం ఒకే చోట ఉన్నట్టు ఉంటది. ఇంకా కలిసి పనులు పంచుకొని చేసుకున్నట్టు ఉంటది. ఆయనకి కొంచెం అంత ఫ్రీ టైమ్ దొరుకుతది కదా! అనని చెప్పి ఇంక నేనైతే ఇంకేం చేశానంటే ఇంక షాప్ దగ్గరికైతే వెళ్ళిపోయానులెండి. ఇంకా అక్కడి నుంచి అప్పటి నుంచి అది కంటిన్యూ. ఇప్పుడు షాప్ మేము పెట్టుకొని నా కూతురికైతే 10 ఇయర్స్ కదా! 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ నుంచి ఇద్దరము ఇంకా అలాగే వన్ బై వన్ హెల్ప్ చేసుకుంటూ ఇంట్లో పనులు గానీ, షాప్‌లో పనులు గానీ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంక ఈ రోజైతే మాత్రం గ్యాస్ స్టవ్ లేకుండా ఓన్లీ ఎలక్ట్రిక్ స్టవ్ మీదే వంటయితే చేసేసాను. కాకపోతే ఇంక మా వారొచ్చిన తర్వాత ముందు పిల్లలిద్దరికి కూడా ఎలక్ట్రిక్ స్టవ్ మీదే చేసి పెట్టేసాను. ఎందుకంటే మళ్ళీ స్తంభం మార్చి చేసేటప్పటికి లేట్ అవుతుంది అనని చెప్పి. ఇంక స్తంభం పిల్లలకి టిఫిన్ పెట్టిన తర్వాత మళ్ళీ గ్యాస్ స్తంభం మార్చి ఇంక పూరీలైతే చేసేసి మా వారు, నేను తినేసాము. తిన్న తర్వాత మాకేంటంటే కంపల్సరీ నైట్ టీ అలవాటండి. కంపల్సరీ టిఫిన్ చేస్తే మాత్రం టీ అయితే తాగుతాము. ఈ అలవాటు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. కానీ అవ్వట్లేదు. త్వరలోనే చూసి చేంజ్ చేసుకుంటానులెండి. ఇంకా చూస్తున్నారు కదా! ఎలక్ట్రిక్ స్టవ్ మీద నా కష్టాలైతే. కష్టాలైనా ఇష్టంగా చేసుకుంటే అది ఎప్పుడూ పెద్ద బరువుగా అనిపించదులెండి అనేదే నా ఫీలింగు. ఏమంటారు? అవునా కాదా? ఓకేనండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి మరొక కొత్త వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతమటికి టేక్ కేర్ ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ వీడియో కూడా యాడ్ చేశాను కానీ ఎందుకో ఈ వీడియోతో అంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో చేస్తే సరిగ్గా రావట్లేదు. అది రేపు పోస్ట్ చేస్తాను పార్ట్ 2 కింద. ఓకే ఫ్రెండ్స్. బాయ్.